Hi friends, welcome to my channel Srimuki. Hello friends. చాలా రోజుల తర్వాత తమన్నా సింహాద్రి గారు హైదరాబాద్ కి రావడం అండ్ ఆవిడ వచ్చిన దగ్గర నుంచి నేను పూర్తిగా బిజీగానే ఉండడం, ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకపోవడం. ఫైనల్లీ ఫ్రీ అయ్యాను. ఫైనల్లీ ఫ్రీ అయ్యాను అండ్ ఇంట్లో ఎవ్వరూ లేరు, సుశ్రుత్ లేడు, ఎవ్వరు లేరు, ఓన్లీ బోత్ ద గర్ల్స్. సో నిన్న నైట్ నుంచి ఆమె సాంబార్ రైస్ అని కలవరిస్తుంది. ఎలాగూ మీతో వీడియో చేసి కూడా, అంటే మీకోసం ఒక వీడియో చేసి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి తమన్నా గారి కోసం జస్ట్ సాంబార్ తను అడిగింది. బిగ్ బాస్ లో మీరు చేసిన సాంబార్ కావాలి. ఎస్, ఆ సాంబార్తో పాటు ఆమెకి నంజుకోవడానికి ఆలు ఫ్రై కూడా చేయబోతున్నాను. థ్యాంక్ యూ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తను ఈరోజు నాతో పాటు వీడియోలో ఒక భాగంగా ఉండి ఎంత హెల్ప్ చేస్తుందో మీరు చూస్తూ ఉండండి. బట్ దానికన్నా ముందు నేను అర్జెంట్గా రెడీ అయిపోవాలి. ఇంట్లో ఉన్నాను, రెడీ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారేమో. మ్యాటర్ ఏంటో చెప్పేస్తాను, వెయిట్. సో బిఫోర్ ఐ బిగిన్ ద కుకింగ్, నేను నా డైలీ రొటీన్ ని స్టార్ట్ చేయాలి. డైలీ రొటీన్ ఏంటంటే సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోవడం. లెట్ ఇట్ బి ఇండోర్స్ లేదా అవుట్డోర్స్. బయటికి వెళ్తున్నప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ ఇస్ అ మస్ట్. అండ్ మీరు నా పాత వీడియోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే నేను రెగ్యులర్ గా వాడే నా ఫేవరెట్ సన్ స్క్రీన్ ఏదో కాదు, విచ్ ఇస్ హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అల్ట్రాలైట్ సన్ స్క్రీన్. దిస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ ఐ హావ్ బిన్ యూజింగ్ ఇట్ సిన్స్ మెనీ డేస్. This is the first ever sunscreen that I have come across, which is made of 90% natural origin ingredients. Ante kadu, this is clinically tested to deliver SPF 50 PA 4+ protection kuda. Ante kadu, I trust this sunscreen because it is from Himalaya. It is safe, effective and especially Indian skin ki, Indian weather kosam absolutely suitable ఇది. అంతేకాకుండా ఇది స్వెట్ రెసిస్టెంట్ కూడా, కాబట్టి మన ఎలాంటి క్లైమేట్ కైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దిస్ ఇస్ సూపర్ లైట్ ఆన్ స్కిన్ అండ్ ఎస్పెషల్లీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఒక వైట్ కాస్ట్ వస్తుంది. అలాంటి వైట్ కాస్ట్ ఇబ్బందులు కూడా ఏమాత్రం ఉండవు. ఇట్ ఇస్ అల్ట్రా లైట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ సన్ స్క్రీన్. అందుకే ఇది మన డైలీ యూస్ కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్ లో, నైకాలో, మింత్రాలో, ఫ్లిప్కార్ట్ లో అండ్ మీ దగ్గర ఉన్న ఏదైనా స్టోర్ లో కూడా షాప్ చేసేసేయచ్చు. ముఖ్యంగా నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా గనక మీరు ఈ సన్ స్క్రీన్ పర్చేస్ చేస్తే అమేజింగ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, గో రైట్ నౌ అండ్ షాప్ ఇట్. ఇప్పుడు మనం వెళ్ళి అర్జెంట్ గా సాంబార్ అండ్ ఆలు ఫ్రై చేసేద్దాం. లెట్స్ గో. సో ఎస్, ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోదాం. ఇదేంటి ఒక కొత్త బ్లాక్ అనుకుంటున్నారేమో. తమన్నా, ఆర్ యు రెడీ ఫర్ ద సాంబార్? Yes, I'm very ready. సాంబార్ కాస్తమా మొదలెట్టేద్దాం. మరి సాంబార్ చేయడం కోసం కావాల్సిన పదార్థాలతో. సాంబార్ కి బేసిక్ గా ఏమేమి అవసరం మీరు చెప్పగలుగుతారా ఫాస్ట్ గా? కందిపప్పు, టమోటా, ఉల్లిపాయ, క్యారెట్, బెండకాయ, ములక్కాయ. ఎందుకంటే అక్కడ అన్ని కోసమే కాబట్టి అదే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసి నేను చేసుకునే అని చెప్పేసి చేసేస్తుంది. చూద్దాం, మొదలెట్టేద్దాం. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ఎవరు తమన్నా? ఆర్జే అని పిలువబడే ఆర్జే చేతు. వెల్కమ్. థ్యాంక్ యూ మిస్ జ్వాలాస్. మేమిద్దరం మిస్సెస్ ఇంట్లో ఒంటరిగా ఉన్నామని చెప్పేసి పలకరించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్వేస్. సో ఎస్, ఈ రోజు నేను తమన్నా కోసం సాంబార్. ఎందుకు ఆవిడ పప్పు చాలు, సాంబార్ ఎందుకు ఆవిడకి పప్పు? యాక్చువల్లీ కూడా అసలు పచ్చడి తినేస్తుంది. నిన్న రాత్రి నుంచి నేను ఎట్లా స్కెడ్యూల్ ఉందో తెలుసు కదా. పాపా సాంబార్ కావాలి నాకు సాంబార్ రాదు. సిగ్గుండాలి కొంచెం అన్నా. సో ఎలాగో వచ్చావు కాబట్టి మాకు కెమెరామెన్ దొరికేశాడు. నేను యాక్చువల్లీ సినిమాకి వెళ్తున్నాను. ఆన్ ది వేలో కలిసి వెళ్ళిపోదాం, టైం ఉందని చెప్పి జరిగింది. కూలీ మోనికా, మై డియర్ మోనికా. ఇట్లానే ఉంటది. సరే, మా మూవీనే సన్లైట్ పర్. ఓకే, ఇప్పుడు నేను తమన్నా ఇద్దరం కలిసి వీడియో చేస్తాము. ఆమె ఏ లెవెల్లో హెల్ప్ చేస్తుంది ఏంటి అనేది నువ్వు రికార్డ్ చేస్తూ. అండ్ యు వాంట్ మీ టు టేస్ట్ ద సాంబార్? Of course, ఎందుకంటే ఐఎమ్ ఫాస్టింగ్ గైస్. లెట్స్ డు దట్. ఓకే గైస్, ఈ లోపు మీ అందరూ ఏం చేస్తారంటే, వీళ్ళు ప్రిపరేషన్ అయ్యే లోపు ఎలాగో యూట్యూబ్ లో చూస్తున్నారు కాబట్టి అలా ఆర్జే చైతన్ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నీకు ఎంతసేపు నీ బజనేనా? అలాగే బస్వా ఫ్యామిలీని మా ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని. అవును, నీ యూట్యూబ్ ఛానల్ ఏమైంది?
నా యూట్యూబ్ ఛానల్ లేదు. గోవిందా గోవిందా. మరి సాంబార్ కి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ ఈవెన్ అడిగితే కాపీ చేసి చూసి చెప్పింది. సో యూ ఆల్ నో వి నీడ్ ఆనియన్స్, గార్లిక్, సారీ తెలుగులో చెప్పండి. ఉల్లిపాయలు, ఎల్లిగడ్డలు, టొమాటోలు, బెండకాయలు, క్యారెట్లు, వంకాయలు, ములక్కాడలు, సొరకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ చింతపండు అండ్ పప్పును ఆల్రెడీ ఉడికించేసాం టు సేవ్ టైం. సాంబార్ మసాలా అండ్ ఆలు ఫ్రై కోసం ఆల్రెడీ ఆలు ఇట్లా వాటర్ వేసుకున్నాను. ఎస్ ఆర్ వి రెడీ? ఎస్ ఐ యామ్ రెడీ. ఈవిడికి బిగ్ బాస్ హౌస్ లో చేసిన సాంబార్ లాంటిదే కావాలనంట. ఎందుకంటే ఆ టైంలో మీరు చేసిన సాంబార్ తిని నేను చక్కగా ఎంజాయ్ చేశాను. ఇంత పెరిగావు. ఓకే చలో లెట్స్ బిగిన్. సో ఏంటి మొత్తం నేనే చేయాలా? మొత్తం మొత్తం కాదు కొంచెం. ఓ వాళ్ళు జడా బిగ్గా ఇది. పాప చూడు పాప. విగ్ కాదు మరి ఎందుకు నువ్వు అంత అఫెండ్ అవుతున్నావు? ఆడపిల్లలకి ఎవరికైనా జుట్టు లాగితే కోపం వస్తుంది. తల్లి ఎల్లిపాయలు కొంచెం దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా, దంచు దంచు బాగా దంచు. సారీ పెళ్ళైపోయిన దగ్గర నుంచి ఇలా తేడాగా ప్రవర్తిస్తుందండి. దంచు కొడుతుంది. ఎక్కువ కాదు కచ్చా పచ్చాగా దంచాలి. అంటే అంటే నలిగి నలగనట్టుగా, దంచి దంచినట్టుగా. చేతు నువ్వే చూపించటాకే. ఎస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆవిడనే చూపించండి, నన్ను ఆల్రెడీ చూసేస్తుంటారు కదా. ఆవిడని చూడాలంటే వాళ్ళ ఆయన చూస్తారు కానీ మేమేం చూస్తాం. మా ఆయన చూసేసాడు. ఇవాళ వీళ్ళ ఆయన బర్త్డే. హ్యాపీ బర్త్డే టు నాగు. మా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పండి గైస్. హ్యాపీ బర్త్డే నాగు. బుస్ బుస్. నాగరాజ్ మా తమన్నను కాటేస్తాడు. నేను అలసిపోతుంది. పరాకాన్ దాంట్లో మే తో థక్ గయి. నీ సో తెలుగు దాన్ని తెలుగులో నేను అలసిపోయాను. దేనికి దంచా? ఇది దంచి అలిసి తిని సులిసి తిని సొలసి తిని వాట్ ఎవర్. ఫస్ట్ అయితే జీలకర్ర, దాని తర్వాత ఆవాలు పట్టుకో, దాని తర్వాత సాంబార్లో కొంచెం మెంతులు వేయాలి. Oh my god, this Thank is you. your secret. Yes. Thank you. మీరు ఎందుకు తిన్నగా మాట్లాడరు మేడం? ఎందుకంటే నేను తిన్నగా ఉండను కదా. కచ్చా పచ్చా అంటే ఇలా చేసింది ఫ్రెండ్స్. చూడండి ఏమనాలి, ఎల్లిపాయలు అప్పుడప్పుడు చిన్న ముక్కల్లాగా సాంబార్ తింటున్నప్పుడు వస్తే బాగుంటది. ఇది ఎక్కడ వస్తుంది? అది నోట్లోకి ఒక్క పనికి తిన్నగా చేయరు కదా మీరు. అది అక్కడ పెట్టండి. ఆవిడ తిన్నగా ఉండదు కదా, చెప్పింది కదా. పెట్టేసి తర్వాత ఫస్ట్ అయితే నేను పచ్చిమిరపకాయలు, దాని తర్వాత కరివేపాకు. తమ్ము కరివేపాకు ఇంగ్లీష్ లో ఏమంటారు? లీఫ్ అంటారు. లీఫ్ అంటారు. నువ్వు క్లోజ్అప్ లో అట్లా చూపించద్దు. లేదు. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు నా పెట్టినేమో కరివేపాకు. ఎల్లిపాయ కరివేపాకు అంట. ఒక పెద్ద ఆయన ముసలైనా నేను చిన్నగా ఉన్నప్పుడు ఏ కరివేపాకు అని పిలిచాడు, నేను ఏడిచేదాన్ని. ఎందుకు కరివేపాకు ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పలా? లీఫ్ అంటారు. ఏ లీఫ్? ఏం లీఫ్? కరివేపాకు లీఫ్. కరివేపాకు లీఫ్. కర్రీ లీఫ్. కర్రీ లీఫ్. ఎస్. థ్యాంక్ యూ. పచ్చిమిరపకాయలు నువ్వు ఈ చేయటకు వచ్చావా? నన్ను బ్యాడ్ గా చూపిస్తాక వస్తాను. చెప్పు, నేను చెప్తుంటానులే. మిర్చి, స్పైసీ, గ్రీన్ చిల్లీ, ములక్కాడలు, ములక్కాయ, లెట్యూస్. వీళ్ళిద్దరు కలిసారా గైస్? ఆడేసుకుంటారు. సో డ్రమ్ స్టిక్ అని అంటారు. డ్రమ్ స్టిక్. ఏ స్టిక్? ఎందుకంటే అవి స్టిక్స్ అంటే కర్రలు కాబట్టి, సారీ నన్ను చెప్పనే ఉండి, స్టిక్ అంటే కర్ర కాబట్టి అవి కర్రలాగా ఉంటాయి కాబట్టి డ్రమ్ స్టిక్స్. దాంట్లో ఒక గింజలు ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, గింజలు ఉంటాయి కాబట్టి డ్రమ్ స్టిక్. గింజలు అంతేనా? వాటర్ ఉల్లిపాయలు, ఉల్లిపాయలు అట్లా దుబ్బగా వేయాలా? సాంబార్ ఆనియన్స్ లేవు. దాని తర్వాత క్యారెట్. ఇవి తొందరగా ఉడికిపోతాయి
ఫ్రెండ్స్, అందుకే వేయద్దు. బట్ ములక్కాడలు సొరకాయ, వంకాయలు బెండకాయలు తొందరగా ఉడికిపోయి కాబట్టి లేట్. ఓకే ఫ్రెండ్స్, దాని మీద మూత పోయింది ఫ్రెండ్స్, అందుకే ఈ మూత చూసారుగా కలర్ఫుల్ గా ఉంది. ఇవన్నీ ఫాస్ట్ గా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సాఫ్రాన్ వైట్ అండ్ గ్రీన్. కొంచెం ఉప్పేస్తున్నాను ఫ్రెండ్స్, అవి ఫాస్ట్ గా మగ్గడం కోసం. అండ్ ఫస్ట్ వేయడం మర్చిపోయాను. ఇవన్నీ వెజిటబుల్స్ కొంచెం టైం పడుతుంది మగ్గడానికి, ఇవి మాత్రం ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకో పక్క ఆలు ఫ్రై కూడా చేసేద్దాం. ఎప్పుడు తింటూనే ఉంటది. సరే ఫ్రెండ్స్, ఏమి టచ్ చేయకుండా డైరెక్ట్ గిన్నెను పట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో చెయ్యొద్దు, ఎందుకంటే నా నెయిల్స్ కనిపించేస్తాయి వంట వీడియో అని అనుకున్నాను. బట్ ఒకసారి అలా ఫాస్ట్ చూసారా, ప్రమోషన్ వచ్చేస్తుంది. ఇంకా చూడటానికి ఏముంది, వెరీ సూన్ యూ మస్ట్ బి నోయింగ్. యా, ప్రోమో కూడా వచ్చింది. ఇక్కడ షో వచ్చేస్తుంది, చూపించచ్చు. Chetu, you looking very nice. Thank you. Gorgeous అన్ను, nice looking. గార్జియస్ అనకూడదు కూడా. ఆడపిల్లని అంటారు. నాకు వింటున్నావా? బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఐ లవ్ యూ సో మచ్ తమ్ము అక్క. ఓకే తమ్ముడు. వీళ్ళిద్దరి మధ్య గిలిగజ్జాలు ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్, లైట్ తీసేసుకోండి. బట్ ఎస్, ముఖ్యంగా నేను చేసే ఆలు ఫ్రై తమన్నా ది క్విక్కెస్ట్ ఆలు ఫ్రై దట్ ఐ మేడ్. తమన్నా కూడా నేర్చుకుని ఇంట్లో చేసుకుంటున్నాను అంటున్నది, అది ఎంతవరకు నిజమో లేదు చేస్తున్నాను. మా ఆయనకి కూడా చాలా ఇష్టం. ఆ ఆలు ఫ్రైకి మేము యాక్చువల్లీ దాంట్లో ఏమీ వేయం కాబట్టి అదొక శ్రీముఖి ఆలు ఫ్రై అని అడుగుతాడు ఆయన కూడా. శ్రీముఖి బంగాళదుంప కూర వండాలి. యాక్చువల్లీ ఆలు ఫ్రై ఎవరైనా అలాగే చేస్తారు, ఉప్పు కారం పసుపు. మన సైడ్ విజయవాడ సైడ్ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని ఎల్లుల్లిపాయలు వేసుకుని చేస్తాం. అది ముద్ద కూర. ఆలు ఫ్రై అంటే ఇట్లాగే చేస్తాం. ఫ్రై చేస్తారు. ఓ ఆంటీ, ఓ ఆంటీ ఎవరికి భయపడదు అని అనుకుంటారు, కానీ ఒకదానికి మాత్రం భయపడుతుంది. అదేంటంటే క్లోజ్అప్ కి. నాకు కూడా కొంచెం భయపడుతుంది. నీకెవరు భయపడరమ్మా? అడుగుతున్నా, చెప్పు. వీడియో కట్ చేయి, నువ్వు ఫస్ట్ కట్ చేయి, నువ్వు కట్ చేయి. ఏ కెమెరా సరిగ్గా పట్టుకో. ఏంటి మేడం? చెట్టు మొత్తం వీడియో నాశనం చేస్తావు ఇట్లా క్లోజ్అప్. కానీ ఈరోజు ఎంత బాగుంది కదా ఈ రోజు శారీలో. ఏ పరిగెత్తుకుంటారా రమ్మలాగా? తగదుం తగదుం తానననననదో పరదేశియా. వద్దులే, నీకు సెట్ ఒక రంభ, ఒక శ్రీదేవి, ఒక నగ్మ, ఒక ఉర్మిళ, వీళ్ళందరినీ మిక్సీలో వేస్తే నాకు తెలిసి బై మిస్టేక్. ఓకే, సో ఎస్, ఒక పక్క వెజ్జీస్ అట్లా మగ్గుతుంటే ఇంకో పక్క మండిపోతుంది నాకు. ఏసీ ఆన్ లో లేదు, ఫ్యాన్. సరే, ఇప్పుడు నేను ఆయిల్ వేసిన ఆలు ఫ్రైలు నెక్స్ట్ టైం వేయాలి చెప్పు. ఏం వేయకూడదు, ఆలు వేసుకోవాలి. డైరెక్ట్ ఆలు. షూర్? ఎల్లుల్లిపాయలు ఏమి వేయకూడదు. దిస్ ఇస్ శ్రీముఖి ఆలు ఫ్రై. ఎందుకంటే వాటర్ ఇది నేను శ్రీముఖి దగ్గర స్పెషల్ గా నేర్చుకుని నేను. యాక్చువల్లీ మా అందరికి కూడా ఫేవరెట్. వేడి వేడి అన్నంలో ఈ ఆలు ఫ్రై కలుపుకొని తినేస్తే ముద్దలు ముద్దలు వెళ్ళిపోతాయి. అలాగా అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఆలు ఫ్రై వండిన రోజు ఇంకా అది ఖతం అవ్వాల్సిందే. ఎస్. అండ్ ఎస్పెషల్లీ సాంబార్ కి అద్దరిపోద్ది. దీంట్లో ఏమీ వేయకూడదు. వేయాలి కారం, ఉప్పు, పసుపు. బట్ దాన్ని అది ఉడికే విధానాన్ని, ఆ ఫ్రై అయ్యే విధానాన్ని చూసుకుంటే వేసుకోవాలా. అప్పుడే దాంట్లో నుంచి ఒక రకమైన ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాగే శ్రీముఖి బ్యాక్ టు బ్యాక్ టైట్ షెడ్యూల్ షూట్ చేస్తూ ఉండే. రానుగా ఫోన్ మాట్లాడుతాం కదా, ఫోన్ మాట్లాడినప్పుడు ఏంటి ఈవినింగ్ నా కోసం వచ్చి వండుతావా అని అడిగింది. అప్పుడు నేను వచ్చి శ్రీముఖి కోసం సర్ప్రైజ్ చేసిన. ఆమె బెడ్రూమ్లో పడుకుని ఉండే. నా ఆఫీస్ లాగౌట్ చేసి వచ్చి ఐ మేడ్ టొమాటో కర్రీ, దిస్ ఆలూ ఫ్రై అండ్ అండా బుర్జీ. నీకు కూడా వచ్చాయి ఫ్రై? లైఫ్ లో నా కోసం వండి పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే ఫ్యామిలీ కాకుండా చాలా తక్కువ మంది. తమన్నా కూడా ఒకప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు రోడ్డు పచ్చడి అవన్నీ కాదు, నా కోసం వండి పెట్టిన దాని గురించి నేను చెప్తున్నా. నేను ఎప్పుడైనా బాగా అలసిపోతే నాకు దోశలు వేసేమనంటే వేసిస్తుంది, కానీ దోశలు కాదు అట్లలాగా వస్తాయి. మళ్ళీ
తమ్ము ఇంకేం వండింది నా కోసం హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ వండింది. బట్ చేతు నాకు మా ఇంట్లోకి వచ్చి కిచెన్లోకి వచ్చి నాకు తెలియకుండా ఆలు ఫ్రై, అండా బుర్జీ, టొమాటో కర్రీ ఇవన్నీ వండేసి మళ్ళీ నేను కిచెన్ ఎట్లా నీట్ గా పెడతాను ఆ లెవెల్ ఆఫ్ నీట్నెస్ కూడా ఉంది కదా ఏంటిది ఓసిడి. సో గైస్ అందుకనే నేను కిచెన్ లోకి వెళ్ళను. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా కిచెన్ లో చేసుకుని వచ్చేదాన్ని. ఓసిడి ఫుల్ ఫామ్ ఏంటి? ఓసిడి అదే ఓసిడి అంటే అంతే. తెలుగులో చెప్పు. ఓసిడి అదే కొన్ని అంటే అతి శుభ్రత అవి ఇక్కడ ఎట్లా ఓవర్ క్లీనింగ్ ఉంటుంది. సో అందుకని చెప్పి కిచెన్ లో ఓసిడి అంటే ఓవర్ క్లీనింగ్ డిసార్డర్. చెప్పు. ఓవర్ క్లీనింగ్ డిసార్డర్. ఓకే, ఒక పక్క ఆలు ఫ్రై, ఇంకో పక్క సాంబార్. అయ్యయ్యో ఇది ఆలు ఫ్రై స్పూన్ పెట్టేసానే. 2 వెజ్ కాబట్టి ఏం పర్లేదు. తమన గారు ఇది కొంచెం క్లీన్ చేసి ఇస్తారా? సో ఆలు ఒకసారి చూసేద్దాం. ఆలు కింద అతుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? సాల్ట్ వేయాలి ముందు. ఇప్పుడు ఏం చేస్తుంది? మగ్గుతుంది. బై ద వే శ్రీముఖి, అగ్ని పరీక్ష ఎలా ఉంది? బాగుంది కానీ హెక్టిక్ గా ఉంది. కామనర్స్ ఎలా ఉన్నారు? బట్ వి నెవర్ నో. యా. సో ఎస్, కొంచెం పసుపు ఆలు ఫ్రైలో అండ్ తగినంత ఉప్పు. ఉప్పు కాదు, అది ఉప్పు. ఉప్పు, సాల్ట్. కారం ఇప్పుడు వేయకూడదు. ఎందుకు? ఎందుకంటే అది మాడిపోతుంది తొందరగా. ఎగ్జాక్ట్లీ. అది చక్కగా నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు అప్పుడు వేసి చక్కగా. ఇదంతా పెళ్ళైనాక పెళ్లి కాకముందు తెలుసా నీకు? ఇది పెళ్ళి అయ్యాక బాధ్యతలు పెరిగాక అప్పుడు మనం అంటే శ్రీముఖిలో పడిపెట్టి ఇప్పుడు పొగుడు పెట్టాలి కాబట్టి అట్లా శ్రీముఖి దగ్గర నేర్చుకుని పెట్టాలి. షూట్ చేస్తున్నావు. సో ఎస్, ఇప్పుడు మరి నెక్స్ట్ బెండకాయలు వేసేస్తాను ఫ్రెండ్స్. అండ్ దెన్ టొమాటోస్ అండ్ దెన్ వంకాయ. సాంబార్లో ఎంత చెత్త ఉండాలి. చెత్త ఐ మీన్ లైక్ వెజ్జీస్ ఎక్కువ ఉండాలి. ఆల్మోస్ట్ నేను అనుకున్న లెవెల్ ఆఫ్ ఉడకడం ఇది కూడా అయిపోయింది. ఆలు ఫ్రై కూడా ఇంకో పక్క అవుతుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ మాడిపోయిన ఉండింది, మేము దాన్ని తీసి పక్కన పెట్టేసాము. మరి ఇప్పుడు ఇవి తమ్ము కొంచెం, అందుకే తమ్ము భయపడుతుంది. తమ్ము వల్ల మాడిపోయింది. మూతిది. ఇప్పుడు అర్జెంట్ గా ఇందులో కందిపప్పు వేసేద్దాం. ఉప్పా, చింతపండు, నీళ్ళు, వాటర్, ఇది ఒక బాటిల్ వాటర్. ఇప్పుడు ఎంతవరకు కావాలి? పప్పు, రసం, నీళ్ళు. ఇది ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి, వెజ్జెస్ కూడా ఉడికిపోయినాయి కాబట్టి, ఇంకా దీంట్లో కొంచెం కారం, ఉప్పు వేసి సాంబార్ మసాలా వేసేసి కొత్తిమీర వేసేస్తే వేడి వేడి సాంబార్. అంతేనా? నేను ఎంతో అనుకున్నా. సరే మరి చేసుకోండి. కొన్ని మాడిపోయిన ముక్కల్ని మేము అట్లానే వదిలేసాము. బట్ ఎస్, అది కూడా టేస్టీ ఉంటుంది. లేదు, అది యాక్చువల్లీ డీప్ ఫ్రై అవ్వాలి. నేను ఎక్కువ డీప్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. యా, కర్రీగా ఎంతవరకు అంతేనా? ఓకే, కారం కూడా వేసేసాం. కారం వేసేసిన తర్వాత ఇంకా ఎగ్జాక్ట్లీ 5 minutes మాత్రమే కలిపేసుకుంటే అయిపోతుంది. కొంచెం కారం, సాంబార్ మసాలా
దట్స్ ఇట్. కొత్తిమీర నేను లాస్ట్లో వేస్తా. ఇది ఇప్పుడు ఇంకా ఉడికేంత వరకు వదిలేదు. సాంబార్ ఏమైనా మర్చిపోయామా ఇందులో? ఉప్పు అంతే. తాలింపు వేసే కదా చేసాం. ఇంకా దీన్ని వీలైనంత మరగనిద్దాం ఫ్రెండ్స్. A few minutes later. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసిద్దాం. ఓకే, అదే. కొంచెం బెల్లం కూడా ఆంధ్ర వాళ్ళ మేరకు, ఎందుకంటే ఇద్దరు విజయవాడ వాళ్ళ కోసం వండుతున్నాను. మా తమ్ముడికి ఇలాంటివి నచ్చవు, బట్ ఎస్ వేసేస్తున్నాం. అంతే, వేడి వేడి సాంబార్ రెడీ గైస్, అండ్ ఇట్స్ రెడీ టు ఈట్. గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 5 minutes నుంచి we can close the case. నెక్స్ట్ నేను టేస్ట్ చూస్తాను, తింటాను. నెక్స్ట్ చేతు అండ్ తమన్నా సినిమాలో ఇద్దరు చేసి చేయబోతున్నారు, నేను ఫాస్ట్ చేయబోతున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఫ్రెండ్స్, సో ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, సో అందుకే ఇద్దరి కోసం. ఓకే, వెయిట్. ఇప్పుడు ఇద్దరికి ఫస్ట్ దాని మీద కూసంత నెయ్యి, కొంచెం నంచుకోవడానికి సైడ్కి ఆలు ఫ్రై. ఎంత కొద్దిగా వేయచ్చు. ప్రెజెంటేషన్కి బాగా. అండ్ ద వేడి వేడి ములక్కాడల సాంబార్. ఏమన్నా మీకు? ములక్కాయ అండ్ సోరకాయ. మళ్ళీ చెప్పు. ములక్కాయ అండ్ సోరకాయ. ఇద్దరు ఉప్పు ఉప్పు అనండి మళ్ళీ. వావ్, తింటారు కానీ చెప్పరేంటేమి. వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఏదో కంటెంట్ కోసం కాదు కానీ రియల్లీ నోరు విప్పటానికి అవ్వట్లేదు గైస్. బాయ్ గైస్, ముందు నన్ను తినవండి. తినండి, మీరు తినేంత వరకు వీడియో తీస్తారు. అదేంటి దిష్టుగా ఉంది. సాంబార్ రైస్ ఫీవర్ పోయిందా? రాత్రి 3 కూడా నాకు సాంబార్ రైస్ తినాలనిపిస్తుంది. ఎనీ ఫైనల్ వర్డ్స్? గాడ్ బ్లెస్ యూ. కళ్యాణ ప్రాప్తిరస్తు. నీ కళ్యాణం నువ్వు చేసుకున్నంత మాత్రాన అందరు చేసుకోవాలా ఏంటి? ఇటెందుకు చూస్తున్నావు? నీకు పెట్టింది కానీ చూసుకో, తిను. నా ప్లేట్ చూస్తున్నాడు. నేను తమన్నా చూస్తున్నా అనుకుంటా. ఎందుకు చూస్తున్నా అంటే అంతే. అది ఫ్రెండ్స్, సరదాగా కొంచెం టైం దొరికినా కూడా నాకు మా ఫ్రెండ్స్కి కానీ నా కోసం కానీ వండుకోవడం ఎంత ఇష్టమో. నువ్వు ఇలా వండుతూ ఉండాలా, మేము తింటూ ఉండాలా, మేము ఇట్లా బొజ్జలు అవుతూ ఉండాలా, నువ్వు స్లిమ్ అవుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఎస్, ఇది ఇవాల్టి మా వేడివేడి సాంబార్ అండ్ ఆలు ఫ్రై వీడియో. ఆలు ఫ్రై ఫ్లాప్ అయింది, బట్ సాంబార్ హిట్ అయింది. లైఫ్ అంటే కూడా అంతే, కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి, బట్ ఏదైనా నవ్వుతూ తీసుకోవాలి. ఏమంటారు? Absolutely, exactly. అంతేగా అంతేగా. అండ్ తమ్ము, ప్లీజ్ తమ్ము, శబ్దం చేయగలి తినవా. మీ ఇద్దరిని అలా చూస్తుంటే ఒక జోడీని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అక్క తమ్ముళ్ళ జోడీ అని అంటే అక్క తమ్ముళ్ళు జోడీ కాదు. నీకు ఇంకొంచెం సాంబారేనా? నేను ఆలు కలుపుకున్నా. ఓకే, వెరీ గుడ్. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. Until then, do like, share and subscribe. And also next elanti videos చూడాలని అనుకున్నారు, do comment. Bye. Subscribe to Artist Chaitu guys.